నిన్న పాప్కార్న్ తిన్న తర్వాత సాయంత్రము అందరం బిసిబెల్లాబాద్ తినేసామండి. అంటే స్నాక్స్ ప్లేస్‌లో అనుకోండి. ఉన్నంత తినేసాం అందరము. పిల్లలు తినేసి సినిమాకెళ్లారు. నేను అదే తిన్నాను. ఇంకా రాత్రికి కావాలి గదా! మనుషులం మనము 3 పూట్ల కాదు గదా! అందరం 4 పూట్ల తింటాము. ఇంకా ఆ బేగన్ పడతా ఉంది చేద్దామని బేగన్ తెచ్చుకున్నాను. కానీ చేయడానికి మనసొప్పటంలా అది ఒక సైడ్ పుచ్చులాగా ఉంది. అది అంత కాల్చిన తర్వాత పురుగుందనుకోండి అంత పడేయాలనేసి బద్ధకంగా పడేయనా? పెట్టుకోనా? ఆలోచించి ఆఖరికి వంకాయ రోటి పచ్చడిలాగా చేసినానండి. భలే కుదిరింది అందాజుగా చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. వంకాయ, పచ్చిమిర్చి వేసి మగ్గిస్తున్నా. చింతపండు లేదా డ్రై మ్యాంగో పౌడర్ ఏద్దామని ఆలోచిస్తూ కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము టేస్ట్ వస్తదో రాదో అనేసి తీరా చింతకాయ పచ్చడి గుర్తొచ్చింది. దాంట్లో ఉన్న ఎండుమిర్చి అన్నీ వేసి ఇలా రోటి పచ్చడిలాగా చేశా. కాకపోతే మిక్సీకి గూడా వేయలేదు. మిక్సీకేద్దాం చల్లార్చి అనుకున్నా. పిల్లలు సినిమాకెళ్ళొచ్చేసారు. ఉట్టి అన్నము ఏం పెట్టాలి? బయట ఇంకేం తినరనమాట. సినిమాకొకటెళ్తారు ఇంటి దగ్గరే. ఇంకా వాళ్ళని అడిగినాను. మీకు ఓపిక ఉంటే ఆగండి మొదలుపెట్టినాను. లేదా ఇది రేపటికి ఉంటదంటే ఆగుతామన్నారు. అది చేశాక పిల్లలే కాదండి, పిల్లలతో పాటు నేను గూడా లాగించాను. మా ఆయనకు గూడా తిను అని కొంచెం పెరుగన్నంలో నంచుకొని మేమిద్దరం తిన్నాం. పిల్లలు తిన్న తర్వాత అన్నం ఇంకా ఉంటే నేను టెంప్ట్ అయ్యి మళ్ళీ అన్నం పెట్టుకొని తిన్నా. ఎందుకంటే టాబ్లెట్స్ ఏసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉండకూడదు. పిల్లలకి సరిపోదేమో అని నేను తినలే. పిల్లలు తిన్నాక మళ్ళీ రిపీట్ చేసిన. భలే కుదిరింది. అయితే మిక్సీకి వేయలేదండి. ట్రై చేయండి. ఎక్కువ కొత్తిమీరేసినాను. పెద్ద వంకాయతో ఇట్లా గూడా చేయొచ్చా అని అనిపించింది. నిన్నంతా ఆలోచించి అది పడేయలేక ఇలా చేశాను. భలే కుదిరింది. ఇదొక రెసిపీ అయిపోయింది.